ఆయన మనల్ని నమ్మి మన భుజాల మీద స్వార్థ ప్రకటించు, నేను రక్షించుకున్నాను, రక్తం చేత కడిగాను, నా పరిచయం చేయమ్మా, నా పరిచయం చేయయ్యా, నీకు ఇచ్చినటువంటి ఈ యొక్క 60, 70, 80, 90 సంవత్సరాల్లో నా పరిచయం చేయ, నా కోసం ప్రయాసపడంటే మన కోసం మనం ప్రయాసపడుతుంటాం, మన సుఖాల కోసం వెంటాడుతుంటాం, మన సుఖాలు తీర్చుకోవడానికి, శరీర కోరికలు తీర్చుకోవడానికి ఎంత ప్రయాసం, ఎంత దూరంగా వెళ్తుంటాం. కానీ దేవుని ఆశ నెరవేర్చేటువంటి వ్యక్తులు ఉన్నారా ఈ సమాజంలో? దేవుని యొక్క హృదయ చప్పుడు, అనేక మంది నశించిపోవడం దేవునికి ఇష్టంగా, అంతటా అందరూ మారు మనసు పొందాలని దేవుని యొక్క చిత్తం అయితే, వాట్ ఆర్ యువర్ కంట్రిబ్యూషన్స్ టు ద గాస్పెల్ ఆఫ్ జీసస్ క్రైస్ట్? దేవునికి ఏం చేస్తున్నావు? దేవునికి మనం ఏమిస్తున్నాం? ఆయనకి మన హృదయాన్ని ఇస్తే సరిపోద్దా? ఇంకా దేవునికి ఇవ్వాల్సినవి ఇవ్వద్దా? Our God is the God of second chance. ఒకవేళ మీరు దేవునికి విరోధంగా ఒక రూతు గ్రంథంలో చెప్పినటువంటి ఎవరు నయోమి ఏ రీతిగా ప్రభుని విడిచి వెళ్ళిపోయిందో, మోయాబు దేశానికి ఏ విధంగా వెళ్ళిపోయిందో, మీరు కూడా ఒకవేళ బెత్లెహేమును విడిచిపెట్టి, బెత్లెహేమ్ అనే మాటకు అర్థం ఏంటంటే ద హౌస్ ఆఫ్ బ్రెడ్ అని అర్థం, రొట్టెల గృహం, సమృద్ధి, వాక్యాహారం సమృద్ధిగా దొరికేటువంటి స్థలము బెత్లెహేమ్ అయితే, ఆ బెత్లెహేమ్ను విడిచిపెట్టి వెళ్ళిపోయింది ఎవరో? ఒకవేళ ఇఫ్ యు ఆర్ ఇన్ దట్ పొజిషన్ రైట్ నౌ, నువ్వు కూడా దేవుణ్ణి మరచి దేవుని విడిచి మెల్లగా మోయాబులోకి వెళ్తున్నామేమో. కొంతమంది ఎంటర్ అయిపోయి మొత్తం బిల్డింగ్లు కట్టేసుకున్నారేమో, లేదా స్థావరాలు ఏర్పాటు చేసుకున్నారేమో లోకంలో. కమ్ బ్యాక్. దేవుడు ఈరోజు నీతో మాట్లాడుతున్నాడు. దేవుడు నీ వల్ల ప్రేమ కలిగినటువంటి దేవుడు నిన్ను మరలా పిలుస్తున్నాడు. కమ్ బ్యాక్. ఈజ్ ద గాడ్ ఆఫ్ సెకండ్ ఛాన్స్. మరలా మరొక అవకాశాన్ని ఇస్తున్నాడు, మరొక అవకాశాన్ని ఇస్తున్నాడు. అవకాశాన్ని సద్వినియోగపరుచుకుంటే నీ జీవితంలో దీవించబడతావు. దేవుడు నాకు కూడా రెండో అవకాశాన్ని ఇచ్చాడు. అందరికి ఒక్కసారి ఊపిరి పోసాడేమో, కానీ దేవుడు నన్ను నన్ను మరలా తిరిగి లేపాడు. స్తోత్రం చెప్పండి, హల్లెలూయా. సో 10-11 నెలల ప్రాయంలో వాటర్ ట్యాంక్లో పడిపోయి నీళ్ళన్నింటి కూడా త్రాగేస్తే ఈ బాడీ అంతా నీలపు రంగులోకి వచ్చేస్తుంది, పెదాలన్నీ కూడా తెల్లగా అయిపోతే, డాక్టర్ నిజంగా చెప్పినటువంటి మాట, ఒక 15 మినిట్స్ బ్యాక్ తీసుకొస్తే ఈ బాబుని మేము బ్రతికించేవాళ్ళం. కానీ మరి దేవుడు నా పట్ల ఒక ప్రణాళిక కలిగి ఉన్నాడు. సో ఆయన నాకు రెండో అవకాశాన్ని ఇచ్చాడు. అవకాశాన్ని బట్టి ప్రతిరోజు దేవుని స్తుతిద్దాం. ప్రభువా, నేను ఆల్రెడీ మరణించిన వ్యక్తిని, సహజ మరణం నాకు వచ్చేసింది, కానీ యూ హ్యావ్ గివెన్ మీ సెకండ్ ఛాన్స్. అందుని బట్టి ప్రతి దినము గిఫ్టే నా జీవితంలో. ప్రతి ఒక్క రోజు నా జీవితంలో ఎక్స్టెండ్ అవుతుందంటే, ఒక్కొక్క ఇయర్ నా జీవితంలో ఎక్స్టెండ్ అవుతుందంటే గాడ్స్ గిఫ్ట్ కాదా? అది దేవుని బహుమానం కాదా? అందులో ప్రతి దినము కూడా ప్రభు నీ కోసం నేను వాడబడాలి, ప్రతి దినము కూడా నీ నామాన్ని మహింపరచాలి, ప్రతి దినము కొంతమందికైనా స్వార్థ ప్రకటించాలి. నిజంగా సమయానికి అసమయానికి నీ కోసం ప్రయాసపడాలి. కక్క చేతను మిష చేతనే స్వార్థ ప్రకటించబడాలి. ఎవరేమనుకున్నా పర్లా. మిష అంటే బై ఎనీ రీజన్. మీలో చాలామందికి ఒక అనుమానం కలగచ్చు, పాస్టర్ గారు వాక్యం చెప్పొచ్చు కదండి, చాలా కరెంట్ అఫైర్స్, ఈ యొక్క హత్యల గురించి, లేకపోతే ఈ యొక్క సోషల్లో జరుగుతున్నటువంటి విషయాలని చెప్తారంటే, నా ఇంటెన్షన్ ఒకటే, వాక్యం చెప్తే అన్యులు ఎవరు చూస్తారండి? వాక్యం ధ్యానం చేసుకుందాం, తీయండి. మత్తయి సువార్త 5:12 అంటే అన్యుడు ఎవరిని చూస్తారండి? ఇదేదో మత ప్రచారం చేస్తాడని చెప్పి ఛానల్ తీసుకెళ్ళిపోతాడు. అదే ఒక కరెంట్ అఫైర్స్, ఒక ఇన్ఫర్మేషన్ తీసుకొచ్చి దానిలోంచి వాక్యాన్ని అందిస్తూ దేవుని వాక్యం చెప్పామనుకోండి, ఒక వాక్యాన్ని హృదయంలోకి వెళ్తుందా? నా ఇంటెన్షన్ క్రైస్తవులకి స్వార్థ ప్రయాణించడం. సువార్త ఎక్కువైపోయింది మన వాళ్ళకి. ఎంత సువార్త విన్నదే వింటున్నాం, కానీ సువార్త అందనటువంటి వారికి స్వార్థ ప్రయాణించాలి. ఎలా? ఫైండ్ అవుట్ సమ్ న్యూ టెక్నిక్స్. ఎలా రీచ్ అవ్వాలి, అన్యులను ఎలా రీచ్ అవ్వాలి, యవనస్తులను ఎలా రీచ్ అవ్వాలి, ఏ వీడియోస్ ద్వారా రీచ్ అవ్వాలి, ఏదో ఒక కారణాన్ని పెట్టుకుని దేవుని స్వార్థ ప్రకటించినప్పుడు అనేక మంది, వాస్తవానికి తెలుసండి, మన ఛానల్ని సుమారుగా 8,50,000 మంది సబ్స్క్రైబర్స్ ఉన్నారు. ఫేస్బుక్లో 2 లక్షల మంది ఉన్నారు. ఇన్స్టాగ్రామ్లో 155,000 ఫాలోవర్స్ ఉన్నారు. వీళ్ళందరికీ వాక్యాన్ని అన్యులకి లేకపోతే క్రైస్తవేతలు స్వార్థ ప్రకటించడం అంటే అది చిన్న విషయం కాదు. ఏదో ఒక అంశాన్ని తీసుకొచ్చి దానిలోంచి దేవుని స్వార్థ ప్రకటించినప్పుడు దేవుని కార్యాలు జరుగుతాయి. రోజున ఎవ్రీడే దట్ గాడ్ ఈస్ గివింగ్ యాజ్ ఎ న్యూ గిఫ్ట్. దేవుడు ప్రతిరోజు ఒక నూతన బహుమానం మనకి ఇస్తున్నప్పుడు దాన్ని దేవుని కోసం వినిపించాలి, దేవుని వెంబడించాలి. నిజంగా దేవుడు రెండవ అవకాశాన్ని ఇచ్చేటువంటి. రెండవదిగా మనం ఆలోచన చేస్తున్నప్పుడు బోధ ద్వారా, యోనా అందించినటువంటి వాక్య సందేశము ద్వారా, బోధ ద్వారా, మార్పు చెందేటువంటి బోధ ద్వారా ఆ ప్రజలు ఉజ్జీవింపబడ్డారు. వాస్తవానికి వాక్యం తెలియదు వాళ్ళకి, వాస్తు కుడి ఎడమలు తెలియదట. అంటే వారికి పాపం యొక్క భయంకరత్వం తెలియదు. వారు పాపం చేసి కూడా ఇది క్యాజువల్ థింగే కదా, దీంట్లో ఏం తప్పు ఉందని అంటారు వాళ్ళు. ఏమండి, కొన్ని ప్రాంతాలకు వెళ్తే వారికి మద్యపానం చేయడం పాపం కాదు, ఇది క్యాజువల్గా తాగుతారు. లేకపోతే అక్రమమైనటువంటి జీవితం జీవించడం అనేది కొంతమందికి ఏం కాదు.
ఏం కాదు, అది పాపం కాదు. ఈరోజున క్రైస్తవులు మనల్ని అడుగుతారు, మీరు కూడా తాగుతారా, మీరు తాగకూడదు కదా అంటారు. ఏదో తాగటం అనేది అందరికీ లైసెన్స్ దొరికినట్టు. అంటే ఆలోచించండి, నైతికత అందరికీ ఒకటే, క్రైస్తవులకి వేరుగా ఉండదు. క్రైస్తవుడు ఎక్కువ నైతికత కలిగి జీవిస్తాడు, ఎందుకంటే మన గ్రంథం చెప్తుంది పరిశుద్ధంగా జీవించమని. కొన్ని గ్రంథాలు చెప్పలేవు అలాగా, కొన్ని గ్రంథాలు పరిశుద్ధంగా జీవించమని చెప్పారంటే వాళ్ళకు ఉండవు, పరిశుద్ధ వాళ్ళకు ఉండవు. ఎవరైతే ఆ గ్రంథాలు రాశారో ఆ గ్రంథంలో ఉన్నటువంటి వ్యక్తులకి వాళ్ళు పరిశుద్ధి లేనప్పుడు పరిశుద్ధంగా జీవించమని ఎందుకు ఎలా చెప్తారు? మన దేవుడు అయితే పరిశుద్ధుడు కాబట్టి నేను పరిశుద్ధుడు కాబట్టి మీరు కూడా పరిశుద్ధంగా ఉండని చెప్తాడు. కానీ పరిశుద్ధి లేనటువంటి వాడు, అపరిశుద్ధంగా ఉన్నటువంటి వాడు, అవినీతితో ఉన్నటువంటి వాడు, దుర్నీతితో ఉండేటువంటి వాడు పరిశుద్ధంగా జీవించిన మొదట నువ్వు ఉండవయ్యా అంటారు అనరా? మొదట నువ్వు పరిశుద్ధంగా జీవించి అప్పుడు చెప్పు, అప్పుడు వింటా ఉంటారు. కానీ క్రైస్తవ్యులు మనం అలా చెప్పడానికి స్కేప్ లేదు. మన ప్రభు అపరపరిశుద్ధుడు, ఆయన పాపాన్ని కూడా తలంపుల్లో తీసుకున్నటువంటి గొప్ప పరిశుద్ధుడు. ఆయన చెప్తున్నాడు, సిన్స్ ఐఎమ్ హోలీ ఐ వాంట్ టు బి హోలీ. నేను పరిశుద్ధుడు కాబట్టి మీరు కూడా ఎలా ఉండండి. అలా చెప్పగలిగినటువంటి యేసుక్రీస్తు ప్రభు వారు ఒక్కడే ఈ ప్రపంచంలో. మరి ఎవడు చెప్పినా ఆ మాట వాళ్ళ జీవితంలో సార్థకత అవ్వదు. అప్పుడు మనం అనొచ్చు, పని చూసుకోయ్యా, మొదట నువ్వు పరిశుద్ధంగా జీవించి నాకు చెప్పు అంటాం. కానీ క్రైస్తవ్యంలో ఒక్కటే మాత్రమే, మన ప్రభు పరిశుద్ధుడు కాబట్టి మనం పరిశుద్ధంగా ఉండమని చెప్పారు. కామ, క్రోధ, లోభ, మోహ, మదమాశ్చర్యాలు జయించినటువంటి వాడు యేసునాథుడు ఒక్కడే. ఆమేన్. కావాలంటే గ్రంథాలు చదువుకోండి, అనేక పరిశీలన చేసుకోండి. ఏ ఒక్కరిలో కూడా యేసు ప్రభువుల పరిశుద్ధత 1% అయినా మిగతా వాళ్ళలో కనిపించదు. స్తోత్రం చెప్దాం, హల్లెలూయా. కాబట్టి నా ప్రియజనాగమ బోధ, నినివే ప్రజలకు బోధ తీసుకెళ్ళాడు. ఆ బోధను నినివే ప్రజలకు అందించాడు. దేవుడు ఒక మాట చెప్పాడు, గో అండ్ మీట్ దెమ్ అండ్ ప్రీచ్ ద గాస్పెల్. వాళ్ళ యొద్దకు వెళ్ళి ఏం చేయి, ప్రకటించు, చెప్పు. 40 దినాల్లో దేవుడు మీ పట్టణాన్ని నాశనం చేయబోతారు. రిపెంట్ ఫర్ యువర్ సిన్స్, రిపెంట్ ఫర్ యువర్ సిన్స్ అండ్ కమ్ క్లోజర్ టు గాడ్. దేవుని యొద్దకు రండి, దేవుడు మీ మీద కనికరం చూపించొచ్చేమో అని ఎప్పుడైతే చెప్పగానే వెళ్ళాడు. అందరి దగ్గరికి వెళ్ళి, గాడ్ ఈజ్ గోయింగ్ టు డెస్ట్రాయ్ యువర్ సిటీ, God is going to destroy yourself. God's wrath is going to come upon you. దేవుని ఉగ్రత మీ మీదకి రాబోతుంది. అలానాడు సొదొమ గొమొర్రా పట్టణాన్ని దేవుడు ఏ రీతిగా అగ్నిగంధకాలతో కాల్చేశాడో, మీ పాపాన్ని బట్టి, మీ అవిధేయతని బట్టి, మీ తిరుగుబాటుని బట్టి God is going to destroy your city, నినివే అని ఎప్పుడైతే చెప్పగానే అనూహ్యమైన స్పందన వాళ్ళు రిసీవ్ చేసేసుకున్నారు. దేవుని వాక్గా రిసీవ్ చేసుకుని ప్రతి ఒక్కడు మోకాళ్ళు వేసేస్తున్నాడు. ప్రతి ఒక్కళ్ళు మోకాళ్ళు వేసి, ప్రభువా నన్ను క్షమించయ్యా, నా పాప జీవితాన్ని బట్టి నీకే నా జీవితాన్ని సమర్పిస్తున్నాను, లార్డ్ ఐ రిపెంట్ మై సెల్ఫ్ అని దేవుని సన్నిధిలో ప్రార్థన చేయడం మొదలెట్టేటప్పటికి దేవుని కనికరం వారి మీద దిగి వచ్చింది. హల్లెలూయా. ఎప్పుడైతే వాళ్ళు ఆ సువార్తను ఎప్పుడైతే రిసీవ్ చేసుకున్నారో, రివైవల్ హాస్ బీన్ స్టార్టెడ్. ఎప్పుడైతే వారు ఆ యొక్క వాక్ను రిసీవ్ చేసుకున్నారో దేవుని కార్యాలు జరిగినాయి. ఒక మాట చెప్తున్నాను, దేవుని స్వార్థ ప్రకటించడం, వాక్యం చెప్పడం దేవుని సేవకుడు వంతు అయితే, మిమ్మల్ని కన్విన్స్ చేసేది, ఒప్పింప చేసేది పరిశుద్ధాత్మ దేవుడు. హల్లెలూయా. చూడండి, మీరు ఎవరి దగ్గర వెళ్ళిన స్వార్థ ప్రకటించినప్పుడు చెప్పడం మీ వంతు, కానీ ఒప్పింప చేయడం ఎవరి వంతు? అక్కడ ఒకళ్ళు ఉండొచ్చు, ఇద్దరు ఉండొచ్చు, లేదా 10 మంది ఉండొచ్చు. నువ్వు చెప్పాల్సిన స్వార్థ ఖచ్చితంగా చెప్పాలి, చెప్పాల్సిన సందేశం సంఘానికి ఖచ్చితంగా చెప్పాలి. ఈ రోజున ఈ కఠినాత్మకమైనటువంటి సందేశం చెప్తే ప్రజలు వారు డిస్టర్బ్ అవుతారేమో, వారు బాధపడతారేమో, లేకపోతే యవనస్తులు పాపం బాధపడిపోయి మానేస్తారేమో అంటే భావన నాకు ఉండకూడదు. దేవుని వాక్యం చెప్పాల్సిన చోట ఖండించి తీరాల్సిందే. దేవుని వాక్యాన్ని వాక్యంగా చెప్పాల్సిందే. షుగర్ కోటెడ్ మెసేజ్లు కాదు సంఘానికి దీవెన. కొన్ని సందర్భాల్లో హెచ్చరించే టైంలో హెచ్చరించాలి, ఖండించేటువంటి టైంలో ఖండించాలి, తప్పుదిద్దేటువంటి టైంలో తప్పుదిద్దాలి. సో ప్రేమించే టైంలో ప్రేమించాలి, ఆ తర్వాత నేను మోటివేట్ చేసేటువంటి టైంలో మోటివేట్ చేయాలి, ఇన్స్పైర్ చేసే విషయంలో ఇన్స్పైర్ చేయాలి, ఉత్తేజపరిచే విషయంలో ఉత్తేజపరచాలి. ఈ యొక్క కాంబినేషన్స్ ఉండాలి. అంతా ఒక కాంబోలాగా దేవుని వాక్యాన్ని అందించాలి. కేవలం ఎప్పుడూ కూడా ఆ ప్రాస్పెరిటీ గాస్పెల్లో చెప్తూ దేవుని దీవిస్తాడు 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 దీవిస్తాడని చెప్పుకుంటూనే వెళ్తున్నప్పుడు ఆ దీవెన ఎలా వస్తుందో చెప్పకపోతే అది సరైనటువంటి వాక్య విధానం కాదు. అప్పుడు అర్థం చేసుకోండి. సో యోనా గారు ఎక్కడైనా కాంప్రమైజ్ అయ్యాడా? డిడ్ హీ కాంప్రమైజ్ ఫర్ ద ప్రీచింగ్? యోనా గారు కాంప్రమైజ్ అయ్యారా? వీళ్ళిద్దరికి ఏం చెప్పారు? రాజా, దేవుని ఉగ్రత మీద వస్తుంది, పోతారు మీరు అని చెప్పడం అంటే ఎన్ని గట్స్ కావాలా? రాజు ఊరుకుంటాడు, అదే పోతామేమో, నేను లేపెత్తామని అంటారు. కానీ యోనా ఏ విషయంలో కాంప్రమైజ్ అవ్వలేదు. దేవుని వాక్యాన్ని వాక్యంగా ప్రకటించాడు. పీపుల్ కన్విన్స్ అయ్యారు, పీపుల్ వర్ కన్విన్స్డ్. అతని యొక్క సువార్త ఒప్పింప చేసేటువంటి రీతిలో మాత్రమే కాకుండా స్ప్రెడ్ చేసింది, వ్యాపింప చేయబడింది. రోజున గొప్ప రివైవల్ మన ప్రాంతాల్లో రావాలంటే సువార్త అనేది వ్యాపింప చేయబడాలి. దేవుడు చెప్పాడు యోనాతో, నువ్వు వెళ్ళి ఆ ప్రజలకు ఏం చేయి? సువార్త ప్రకటించు, వారితో మాట్లాడన్నాడు.
యేసు ప్రభు వారు కూడా ఈ లోకానికి వచ్చి అపోస్తులతో చెప్పిన మాట అదే, గోయింగ్ టు ఆల్ ద వరల్డ్ అండ్ ప్రీచ్ ది గాస్పెల్. మీరు సర్వలోకానికి వెళ్ళి సర్వ సృష్టికి సువార్తను ప్రకటించండి. దిస్ ఇస్ ద గ్రేట్ కమాండ్మెంట్, దిస్ ఇస్ ద గ్రేట్ కమిషన్. కమాండ్మెంట్ కూడా కమిషన్ అన్నారు. కమిషన్ తెలుసు కదా మీకు, గ్రేట్ కమిషన్, గొప్ప ఆజ్ఞ, అందరికి ఇచ్చిన ఆజ్ఞ అని తెలుసా? గోయింగ్ టు ఆల్ ద వరల్డ్, మీరు సర్వలోకానికి వెళ్ళండి, సర్వ సృష్టికి సువార్తను ప్రకటించండి, విన్నా వినకపోయినా, అండ్ మేక్ డిసైపుల్స్. సర్వ సృష్టికి సువార్త ప్రకటించి నాకేం చేయండి? శిష్యుడిగా చేయండి. తండ్రి కుమార పరిశుద్ధాత్మ నామములో వారికి ఏమి ఇవ్వండి? బాప్తిస్మం ఇవ్వండి. కాబట్టి ఈ రోజున మన సువార్త కన్విన్స్ చేయటం మాత్రమే కాదు, మన సువార్త, దేవుని సువార్త అనేది స్ప్రెడ్ అవ్వాలి. ఎంతమంది కోరుతున్నారు ఈ యొక్క వాక్యం ఇక్కడితోనే ఉండిపోవాలని ఆశపడకుండా ఈ వాక్యం అనేక మందికి వెదజల్లాలి, ఈ సువార్త అనేక మందికి వెళ్ళాలి. ఈరోజు జెన్జీ వాళ్ళు ఉన్నారు, న్యూ యంగ్ పీపుల్ ఉన్నారు, వాళ్ళకి సువార్త అందాలి. వారికి ఏం అందుతుంది? మొబైల్ నుంచి భయంకర పాపం అందుతుంది, ఇన్స్టాగ్రామ్ నుంచి, లేకపోతే టిక్టాక్ల నుంచి, ఇంకా రకరకాలైనటువంటి చాట్ జీపీటీ నుంచి భయంకర పాపం వారి మధ్యలోకి వెళ్తూ ఉంది. ఇదివరకు అయితే 2-3 గదులు ఉండే ఇంట్లో, ఇప్పుడైతే ట్రిపుల్ బెడ్రూములు, డబుల్ బెడ్రూములు, ఎవరి కాళ్ళకి ప్రైవసీ. మీ బిడ్డలు మీ రూమ్లోకి వెళ్ళి తలుపులు గడలు పెట్టుకుంటున్నారా? పాస్టర్ గారు ప్రైవసీ కదండి, పెద్దవాళ్ళు లేరు కదా, వాళ్ళు ప్రైవసీ వాళ్ళకి ఇచ్చేయాలి సార్. నో, దయచేసి జాగ్రత్త. యాక్సెస్ వాళ్ళకి ఇవ్వద్దు, యాక్సెస్ వారికి ఇవ్వద్దు. ఇంట్లో వైఫై కనెక్షన్స్ పెట్టిస్తాం, వారి చేతుల్లో గ్యాజెట్స్ పెడతాం. సాతానుడు ఆ రీతిగా వారి యొక్క మధుల్లోకి వస్తున్నాడు. వారి యొక్క సరళమైనటువంటి వారి యొక్క చాలా క్లీన్ హార్ట్స్ని ఈరోజు సాతానుడు పాడు చేస్తున్నాడు. బీ కేర్ఫుల్ పేరెంట్స్, బీ కేర్ఫుల్. మా పిల్లలకి మంచి ఫెసిలిటీస్ ఇస్తున్నామని అనుకుంటున్నారు, కానీ సాతానుడు వారిని పట్టుకుంటున్నాడు. పొంచి ఉన్నాడు సాతానుడు, జాగ్రత్త.